పొత్తుగంటి భరత్ గురించి చూస్తే నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు పోతుగంటి భరత్ తన తండ్రితో కలిసి బీజేపీలో చేరారు. లోక్సభ ఎన్నికల తొలి జాబితాను ప్రకటించడానికి 2 రోజుల ముందే బీజేపీలో చేరారు. అదే స్థానం నుంచి లోక్సభ ఎన్నికలకు రాములకు బదులుగా భరత్ పేరును కాషాయ పార్టీ ప్రతిపాదించింది. భరత్ బీఆర్ఎస్ పార్టీ మారక ముందు యువ నాయకుడిగా పనిచేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన రాములు జిల్లాలో పలుకుబడి కలిగి ఉన్నారు. ఆయన కుమారుడు అదే స్థానం నుంచి రాబోయే లోక్సభ ఎన్నికలలో పోటీకి సిద్ధమవుతున్నారు. కల్వకుర్తి మండలం గుండూరు గ్రామానికి చెందిన రాములు 1994లో రాజకీయాల్లోకి రాకముందు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించారు. అచ్చంపేట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 1994, 99, 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో క్రీడలు, యువజన సర్వీసులు మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీడీపీ నుండి బీఆర్ఎస్లోకి మారారు. 2019 లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూలు నుండి విజయం సాధించారు.